కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునూ కానరాయిరి. వినండి పిల్లారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఏంటి అనంటే, ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటనంటే, నిందకు నా హృదయము బద్దలైంది, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించేటువంటి వారి కొరకు నేను కనిపెట్టుకున్నాను కానీ ఎవరు నాకు కనబడలేదు. అదేవిధంగా ఓదార్చే వారి కొరకు నేను ఎంతో వెతికాను కానీ ఎవరు నాకు కనబడలేదు. ఎవరు నన్ను ఓదార్చడానికి కానీ ఎవరు నన్ను కరుణించడానికి కానీ ఎవరు నాకు కనబడలేదు. కనబడకపోగా ఇంకా మిగిలిన వారు, కనబడిన వారు ఎలా ఉన్నారు అని అంటే, నా మీద నిందలు వేసేవారిగా ఉన్నారు, నన్ను బాధలు పెట్టేటువంటి వారిగా ఉన్నారు, నాకు హృదయాన్ని మొక్కలు చేసేటువంటి వారిగా ఉన్నారు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నారు. నిజమే, దినాన్ని మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎన్నో నిందలను అనుభవిస్తూ ఈరోజు పగిలిన గుండెతో నీవు బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నట్లయితే కనుక నేటి దినాన ఈ వాక్యము నీ కొరకే. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇరుగు పొరుగు వారు అంటున్నటువంటి ఆ మాటలకు, లేకపోతే ఇరుగు పొరుగు వారు నీ మీద వేస్తున్నటువంటి ఆ నిందలకు నీ హృదయము బద్దలైపోయినట్లయితే కనుక, నీ యొక్క గుండెకు గాయమైనట్లయితే కనుక, వాళ్ళు అంటున్నటువంటి మాటలకు నీ గుండె చెదిరిపోయినట్లయితే కనుక, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను బాగు చేయడానికి, చెదిరిన గుండెను ఆయన బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పగిలిన గుండెను మరలా ఆయనకు వాక్యముతో అతికించడానికి, నిన్ను మరలా శాంతితో, సమాధానముతో, నెమ్మదితో నింపడానికి నేటి దినాన నా ప్రభు సిద్ధంగా ఉన్నాడని దేవుని యొక్క సేవకునిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, కాబట్టి ఏ నిందకు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఏ నిందలకు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఏ మాటలకు నీవు కృషించిపోవాల్సిన అవసరం లేదు, ఏ మాటలకు నీవు నిరాశకు నిస్పృహకు లోనవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే ఇలాంటి నిందలు, అవమానాలు, ఇలాంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎన్నో అనుభవించారు. ఇంకా ఆ మాటకు వస్తే, మనం అనుభవించిన దానికన్నా యేసుక్రీస్తు ప్రభువారు మన విషయమే అనుభవించినవి చాలా ఎక్కువ. ఆయన్ని ఎన్నో రకాలుగా నిందించారు, ఆయన ఎన్నో రకాలుగా అవమానించారు, కానీ అవన్నీ ఆయన సహించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటను బట్టి నేను కూడా ఏం చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువారి నిందలను, అవమానాలను ఆయన సహించిన రీతిగా నీవు కూడా నీ జీవితంలో ఇలాంటి వాటిని సహించు. తర్వాత దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. అయితే దావీదు అంటున్నాడు, నేను ఓదార్చే వారి కొరకు నేనేం చేశాను అని అంటే కనిపెట్టాను, కానీ ఎవ్వరూ నాకు కనబడలేదు. నిజమేనండి, ఈ లోక పరిస్థితి అంతే. మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ అనేకులు ఉంటారండి. మన దగ్గర డబ్బు లేకపోతే ఆస్తి ఇవన్నీ ఉంటే వాటిని అనుభవించడానికి మన చుట్టూరు కూడా ఈగల్లాగా జనాలు ఉంటారు. కానీ మన జీవితంలో కష్టాలు రానివ్వండి, బాధలు రానివ్వండి, మన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా పోనివ్వండి, అప్పుడు చూడండి ఎవ్వరు కూడా మనతో ఉండరు. ఆ సమయంలో నేనున్నాను అని మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎవరైతే అన్నారో, ఇవన్నీ పోయినప్పుడు ఆ వ్యక్తి నేనున్నాను అని అనడానికి కూడా మనతో ఉండరు. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, డబ్బు, ఆస్తి, ఈరోజు పిల్లరా అంతస్తులు, హోదా, పలుకుబడి, ఉద్యోగము, లేకపోతే ఏదొక వ్యాపారము మన చేతిలో ఉంటే, ప్రతిరోజు కూడా చేతి నిండా డబ్బు కనిపిస్తే నీకేం కాదు, నేనున్నాను కదా అని అనడానికి చాలామంది ఉంటారు. నేను ఒక తమ్ముడిని అనుకో, నేను ఒక అన్నయ్యను అనుకో, నేను ఒక అమ్మను అనుకో, నేను ఒక నాన్నను అనుకో, నీకు తోబుట్టో లేకపోయినా నేను ఉన్నాను కదా, ఒక తల్లి స్థానంలో నీకు తల్లిగా ఉండడానికి నేను ఉన్నానంటారు. ఆ సమయంలో తండ్రిగా నేను ఉంటాను,
తమ్ముడిగా, అన్నయ్యగా, ఒక చెల్లిగా, అక్కగా నేను ఉంటానని అందరూ అంటారండి. కానీ మనం బాధల్లో మునిగిపోతే ఇలాంటి వారందరూ కూడా ఏమైపోతారో తెలియదు. ఆ సమయంలో ఇలాంటి మాటలతో ఓదార్చడానికి ఒక్కరంటే ఒకరు కనబడరండి మనకి. దావీదు ఏమైనా చిన్నోడండి? దావీదుకి ఎంతమంది బిడ్డలు ఉన్నారు? ఏమండి, దావీదు చుట్టూరు ఎంతమంది ఉన్నారండి? ఏమండి, ఎంతమంది సైనికులు ఉన్నారు? అయితే అంతమందిని వెనక పెట్టుకుని దావీదు అంటున్న మాట, నన్ను ఓదార్చేవారు ఒక్కరు కూడా లేరు, నేను కనిపెట్టాను, వారి కొరకు ఎదురు చూశాను, కానీ నన్ను ఓదార్చేవారు ఎవరు లేరని దావీదు మాట్లాడడం కొంచెం పిల్లలు ఆలోచించాల్సిన మాటే. ఈరోజు అంతమందిని కలిగి ఉన్న దావీదే ఏమన్నాడు అని అంటే, నేను ఓదార్చే వారి కొరకు కనిపెట్టాను, నాకు ఎవ్వరూ కనబడలేదు అనేటువంటి మాట. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ పరిస్థితి బాగుంటేనే నీ కళ్ళ ముందు పిల్లరా వందల మంది మనుషులు కనబడతారు. నీ పరిస్థితులు ప్రతికూలంగా మారితే నీ ప్రక్కన ఎవరు ఉండరు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. మనుషుల విషయమే ఏమైందో నీకు అర్థమైంది కదా, సరే ఈసారి నుండి అయినా నువ్వెవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుల విషయంలో ఏం జరిగిందో నీకు అర్థమైందా? ఇంకా మనుషుల్ని పట్టుకునే వేలాడితే కనుక నిన్ను ఇంకెవరు మార్చలేరు. ఇక నీ పరిస్థితిని ఎవరు మార్చలేరు. ఇక నీ వేదనను ఎవరు కూడా తీసివేయలేరు. ఇప్పుడు దాకా మనుషులని మనుషులు పట్టుకుని వేలాడు. ఎన్నో సందర్భాల్లో దేవుని ఆశ్రయించు, దేవుణ్ణే ఆధారంగా చేసుకో, దేవుని మీద నీ నమ్మిక ఉంచు, మనుషుల మీద ఆధారపడద్దు అని చెప్పినటువంటి మాటల్ని వదిలేసావు. ఇంతకాలము మనుషులకు దాసోహం చేసావు. మనుషులు ప్రేమనే పొందుకున్నాం. మనుషులు ప్రేమ కొరకే కనిపెట్టావు. మనుషుల యొక్క సహాయం కొరకే కనిపెట్టావు. మనుషుల యొక్క ఓదార్పు కొరకే, మనుషుల యొక్క ఆ కరుణ కొరకే, జాలి కొరకే నువ్వు కనిపెట్టావు. కానీ ఇవేమీ మనుషుల నుండి నీకు దొరకవని, వీటిని చూపించడానికి మనుషులు నీ ముందు ఉండరని ఈ రోజుకైనా నీకు అర్థమైతే ఇక నుండైనా నువ్వు కరుణించేటువంటి దేవుని కొరకు నువ్వు కనిపెట్టు. నిన్ను ఓదార్చేటువంటి దేవుని కొరకు నువ్వు కనిపెట్టు. ఈ నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు దాకా మనుషుల మీద ఆధారపడి ఎంతగానో నష్టపోయావు. మనుషుల మీద ఆధారపడి ఎంతగానో నలిగిపోతూ, సమస్యలు పోతూ, బాధపడుతూ వచ్చావు. ఈ ప్రత్యేకమైన దినాన్న ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనుషుల ద్వారా నీకు ఏం జరిగిందో నీకు అర్థమైంది కదా. చెప్పాను, వినలేదు, కానీ ఇప్పుడు అనుభవించావు. మనుషుల యొక్క పరిస్థితులు ఎలా మారిపోతాయో నీకు అర్థమైంది. కాబట్టి అనుభవించావు కనుక, మనుషులు ఎలాంటి వారో నీకు అర్థమైంది కనుక, ఇక నుండైనా నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడు. దేవుని ద్వారా జాలి, దయను, కనికరాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు. దేవుని యొక్క ఓదార్పును పొందుకో. మనుషుల యొక్క ఓదార్పు శాశ్వత కాలం ఉండదండి. మనుషులు మనలను ఓదార్చలేరు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కానీ దేవుని యొక్క ఆదరణ మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ఓదార్పు మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవుని కొరకు కనిపెడుతూ దేవుని యొక్క ఆదరణను, దేవుని యొక్క ఓదార్పును మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడుండైనా నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. మనుషుల కొరకు నువ్వు కనిపెట్టద్దు. మనుషుల మీద ఆధారపడద్దు. మనుషుల యొక్క సహాయం మీద నువ్వు డిపెండ్ కావద్దు. దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు కనిపెడుతూ, దేవుడే ఏ విషయంలోనైనా నీకు సహాయము చేయగలడు అని నువ్వు నమ్మినట్లయితే అది నీకు దీవెన, ఆశీర్వాదం అని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తాను.